హాయ్ అండి. ఈరోజు ప్రాన్స్ కర్రీ చూద్దాం. ప్రాన్స్ కర్రీని అందరూ చాలా ఇష్టంతో తింటారు. చాలా వరకు చాలా బాగుంటాయి, ఇది మటన్ కర్రీ లాగానే ఉంటుంది టేస్ట్ అని చెప్తుంటారు. కానీ నాకు మాత్రం ఆ టేస్ట్ ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. ఒకసారి తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కూడా స్టార్టింగ్లో ఇవి తినాలంటే భయమేసేది. అవి చూస్తేనే తినాలంటే భయమేసేది. సరే చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి లైట్గా ట్రై చేసా. ఫస్ట్ ఒకరోజు తీసుకొచ్చినప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చేస్తారు అని చెప్పి సేమ్ ప్రాసెస్లో చేసా. చాలా బాగా వచ్చింది టేస్ట్. నాకు కూడా మంచిగా అనిపించింది. సరేలే ఇంకా తినడం అలవాటు అయిపోయింది. ఇంకా ఒకసారి చూడండి ఎలా చేస్తారో. ఆయిల్లో ఫస్ట్ మనం కడిగి పెట్టుకొని ఉప్పు పసుపుని కలిపి పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసి అందులో ఆ పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసే వరకు అవి గట్టిగా అయిపోతాయి. అప్పుడే ఇంకా తీసేయాలి. తీసేసాక అదే ఆయిల్లో 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి అవి బాగా మగ్గాక టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నూనె అనేది పైకి తేలే వరకు, పచ్చివాసన పోయే వరకు అలాగే వేపుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ప్రాన్స్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాన్స్లో వాటర్ ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చపాతీకి కూడా చాలా బాగుంటుంది.